నమస్కారం, బీ న్యూస్ కి స్వాగతం. నేను మీ మహంతి. ముందుకి ముఖ్యాంశాలు. నేడు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ 2 కీలక హామీలు ఇవ్వనున్న వైసీపీ నవరత్నాలను హైలైట్ చేస్తూ మేనిఫెస్టోను విడుదల చేయడానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్. మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ వెల్లడి. తాను చేసిన సంక్షేమంలో 10% గెలిచిన అధికార పార్టీ వైసీపీ వాళ్ళు చేయగలిగారా అని ప్రశ్నించిన లోకేష్, తాము అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులు దిగ్విజయంగా పునఃప్రారంభిస్తామని హామీ. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ టీడీపీలో చేరిన వైనం. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న డొక్కా మాణిక్యవర ప్రసాద్. దేశంలో ఎక్కడ అమలు చేయని చట్టాన్ని తీసుకువచ్చి పేదల భూములను బొక్కేందుకు జగన్ రెడ్డి భూపక్ష చట్టాన్ని తీసుకువచ్చాడని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం. దాన్ని అడ్డు పెట్టుకుని వివాదాలు సృష్టించి వైసీపీ నేతలు పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపణ. వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోపై పూర్తి కసరత్తులు చేసింది. ఇవాళ వైసీపీ ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేయనున్నారు. 2019 ఎన్నికల్లో నవరత్నాల పేరుతో వైసీపీ మేనిఫెస్టోను విడుదల చేశారు. ఇప్పుడు కూడా సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ 2 కీలక హామీలు ఇవ్వనున్నారు. మహిళలు, రైతులను ఆకర్షించే 2 పథకాలు మేనిఫెస్టోలో ప్రధానంగా హైలైట్ చేయనున్నట్లు సమాచారం. అలాగే బీసీలను ఆకర్షించేలా ఓ పథకాన్ని మేనిఫెస్టోలో పెట్టనున్నట్లు తెలుస్తుంది. మరిన్ని హామీలు ఇవ్వకుండా కొద్ది మొత్తంలోనే పథకాలను మేనిఫెస్టోలో పెట్టాలని నిర్ణయించారని ఆ పార్టీల నాయకులు చెప్పుకుంటున్నారు. కేవలం ఓ ప్లాట్ఫామ్ సైజులో నవరత్నాలను హైలైట్ చేస్తూ మేనిఫెస్టోను విడుదల చేయాలని అటు సీఎం జగన్ సైతం నిర్ణయించారట. మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10% గెలిచిన అధికార పార్టీ వైసీపీ వాళ్ళు చేయగలిగారా అంటూ స్థానికులను నారా లోకేష్ ప్రశ్నించారు. అభివృద్ధి ఎవరితో జరుగుతుందో, ఎవరితో కుంటుపడుతుందో ఆలోచించాలని అన్నారు. తాము అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులు దిగ్విజయంగా పునఃప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం విజయవంతంగా కొనసాగిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, తాను చేసిన సంక్షేమంలో 10% గెలిచిన అధికార పార్టీ వైసీపీ వాళ్ళు చేయగలిగారా అంటూ స్థానికులను నారా లోకేష్ ప్రశ్నించారు. దీనికి వారు లేదని సమాధానం చెప్పగా, లోకేష్ మరి ఆలోచించుకోండి, అభివృద్ధి ఎవరితో జరుగుతుందో, ఎవరితో కుంటుపడుతుందో అని వారికి సూచించారు. త్వరలో కూటమి అధికారంలోకి రాబోతుంది, అది రాసిపెట్టి ఉంది. తాము రాగానే అమరావతి రాజధాని పనులు దిగ్విజయంగా పునఃప్రారంభిస్తామని వారికి మాటిచ్చారు. ఇంకా ఆయన మాట్లాడుతూ, ఆనాటి నుండే అమరావతి పనులు ఇక్కడ కొనసాగించి ఉంటే ఈ పాటికి లక్షలాది మందికి ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి. కానీ ఆ దౌర్భాగ్యుడు వచ్చి మన కొంపల్ని ముంచేశాడు. ఎంతైనా రౌడీ కదా, ఆ లక్షణాలు సింహాసనం పైన కూర్చుంటే మాత్రం పోతాయా అని నారా లోకేష్ పేర్కొన్నారు. 2014లో అమరావతికి జగన్ సంపూర్ణ మద్దతు తెలిపి అధికారంలోకి రాగానే 3 రాజధానులంటూ 3 ముక్కలాట ఆడారని విమర్శించారు. దీన్ని మీరు దృష్టిలో పెట్టుకుని ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా నేనున్నాను రాష్ట్రం మాకు ఉంది సెటప్ సత్యనారాయణ గారు, మీరు రండి, నేను వేసుకుంటా. మీరు వదిలేండి, నేను వేస్తారా. అమ్మా క్షమించాలి, నేను ఊరికి టైంకి వచ్చా, కానీ ఊరంతా జై జనసేన, మంగళగిరి ప్రజల మనసు నేను గెలుచుకుంటానని ఆనాడు నా ప్రయాణం ప్రారంభించే తల్లి. ఓడిపోయిన మీ లోకేష్ 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీకోసం చేశారు తల్లి. నడుచుకుంటూ వస్తున్నా, మనం వేసిన సిమెంట్ వల్ల కనపడుతున్నాయి తల్లి. మా ఎలక్షన్ కమిషన్ మిత్రులు ఎక్కడ ఉన్నారు? వచ్చారు, ఎక్కడో ఉండుంటారు. పాప ఎలక్షన్ కమిషన్ మిత్రులు అంటున్నారు, ఇన్ని సిమెంట్ వల్ల ఎక్కడ చూడలేదు, పెయింట్ వేసాకే మాకు సగం బడ్జెట్ అయిపోయింది రా బాబు అని. ఏమో తోపుడు బండ్లు ఇచ్చాం, ఊర్లో పెళ్లి జరిగితే పెళ్లి కానుక పంపించాం, ఊర్లో ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులు కూడా డబ్బులు ఇచ్చాం తల్లి. అమ్మాయి ఎవరైనా కుట్టు నేర్చుకోవాలంటే కుట్టు నేర్పిస్తాం కాదు, కుట్టు మెషిన్ కూడా అందజేసింది తెలుగుదేశం పార్టీ తల్లి. వదిలిపెట్టలేదు తల్లి. బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా ఏర్పాటు చేశాం తల్లి. ఇలా చేశాం తల్లి. అమ్మా ఊర్లో చర్చికి నిధులు కావాలంటే మనం ఇచ్చాం తల్లి. కుటుంబం
వాళ్ళకి మీరు 15 సంవత్సరాలు అవకాశం ఇచ్చారు తల్లి. సంవత్సరాలు మంత్రిగా కూడా చేశారు. దాని తర్వాత అదే కుటుంబానికి చెందిన మంగళగిరి రాజకీయాలు నడిచినాయి. ఇప్పుడు మిమ్మల్ని అందరినీ ఆలోచించమంటున్నా, వాళ్ళు చేశారా తల్లి? ఏనాడైనా సిమెంట్ బల్లాన్ని వేశారా? తోపుడు అమ్మా సీసీ రోడ్లు కానీ ఇతర అభివృద్ధి కార్యక్రమాలు మన గ్రామంలో జరిగినాయంటే 2014 వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవర ప్రసాద్ టీడీపీలో చేరారు. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. గతంలో తెలుగుదేశం పార్టీలో కొనసాగిన మాణిక్యవర ప్రసాద్ 2020 మార్చిలో వైసీపీలో చేరారు. ఆయన తాడికొండ అసెంబ్లీ టికెట్ ఆశించారు. అయితే వైసీపీ హైకమాండ్ తాడికొండ టికెట్ ను మేకతోటి సుచరితకు కేటాయించింది. ఈ నేపథ్యంలో కొంతకాలంగా మాణిక్యవర ప్రసాద్ వైసీపీ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఆయన 4 ఏళ్ల తర్వాత తిరిగి టీడీపీ గూటికి చేరుకున్నట్టయింది. దేశంలో ఎక్కడ అమలు చేయని చట్టాన్ని తీసుకువచ్చి పేదల భూములను బొక్కేందుకు జగన్ రెడ్డి భూభక్ష చట్టాన్ని తీసుకువచ్చాడు. దాన్ని అడ్డుపెట్టుకుని వివాదాలు సృష్టించి వైసీపీ నేతలు పేదల భూములు కొట్టేసేందుకు కుట్రలు చేస్తున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. దేశంలో ఏ రాష్ట్రం చట్టం చేయకముందే ఇక్కడ చట్టం ఎందుకు చేశారో జగన్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. మంగళగిరి టీడీపీ జాతీయ ప్రధాన కార్యాలయంలో ఆయన మాట్లాడారు. వైసీపీ తెచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని అడ్డుపెట్టుకుని వైసీపీ భూ కబ్జాదారుల ఆగడాలు తట్టుకోలేక కడప ఒంటిమిట్టలో చేనేత కార్మికుడు సుబ్బారావు కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రంలో ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2023 అక్టోబర్ 31 నుంచి అమల్లోకి ఇచ్చినట్టు ప్రభుత్వం జీవో నెంబర్ 512 తెచ్చింది. ఏపీ ల్యాండ్ అథారిటీని ఏర్పాటు చేసి దానికి చైర్పర్సన్, కమిషనర్, సభ్యులను నియమిస్తూ 2023 డిసెంబర్ 29న ఉత్తర్వులు ఇచ్చారని దేవినేని ఉమా చెప్పుకొచ్చారు. ఈ భూభక్ష చట్టంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేయడానికి ఈ చట్టానికి ఇంకా మార్గదర్శకాలు ఇవ్వలేదంటూ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. దేశంలో ఏ రాష్ట్రం చట్టం చేయకముందే ఇక్కడే చట్టం ఎందుకు చేశారో జగన్ సమాధానం చెప్పాలని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం చాలా అత్యుత్సాహంతో ల్యాండు, శాండు, వైను, మైను, సెంటు పట్టా పథకాల్లో 8 లక్షల కోట్లు దోచుకున్న డబ్బంతా ఈ భూ వివాదాల చట్టం ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తున్నారో ఈ వివాదం కింద సామాన్య కనకదుర్గ అమ్మవారి ఆలయ బంగారు తాపడానికి విజయవాడకు చెందిన కడియాల వంశీకృష్ణ పద్మ దంపతులు 10 లక్షల రూపాయల విరాళాన్ని శుక్రవారం అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతనంగా ఏర్పాటు చేసిన కనకదుర్గ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో చేపట్టిన బంగారు తాపడం పనులకు నగదు వినియోగించాలని వంశీకృష్ణ కోరారు. దుర్గమ్మ దర్శనానికి వచ్చిన దాతకు అమ్మవారి ఆలయాన్ని తిరుపతి తరహాలో బంగారు తాపడం చేస్తున్నారని సమాచార కేంద్ర ఉద్యోగి లక్ష్మణ్ వివరించగా ఆయన వెంటనే స్పందించారు. బంగారు తాపడం తీతీదే అధికారుల పర్యవేక్షణలో జరుగుతుందని చెప్పారు. అప్పటికప్పుడు దాత నగదు తెప్పించి దేవస్థానం అధికారులకు అందజేశారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం నూతనంగా ఏర్పాటు చేసిన కనకదుర్గ డెవలప్మెంట్ ట్రస్ట్ పేరుతో చేపట్టిన బంగారు తాపడం పనులకు నగదు వినియోగించాలని వంశీకృష్ణ కోరారు. అధికారులు దాత కుటుంబానికి ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం చేయించారు. దేవస్థానం ఈవో రామారావు వారికి విరాళం రసీదుతో పాటు అమ్మవారి చిత్రపటం, శేషవస్త్రాలు, ప్రసాదాలు అందజేశారు. ఈ కోటేశ్వరరావు, ఏఈ రమేష్ పాల్గొన్నారు. దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో దాతల కోసం ప్రత్యేక సెల్ ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని సమాచార కేంద్రం సమీపంలో ఈ సెల్ ను నెలకొల్పారు. ఈ ప్రత్యేక సెల్ ను దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. అమ్మవారి చిత్రపటానికి ఈవో రామారావుతో కలిసి పూజలు చేశారు. అమ్మవారి ఆలయం బంగారు తాపడం పనుల నిమిత్తం డోనర్ సెల్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం పలువురు భక్తుల నుంచి విరాళాలు సేకరించారు. ఇందుకు సంబంధించి ప్రత్యేకంగా రూపొందించిన పోస్టర్ ను కమిషనర్ ఆవిష్కరించారు. బంగారు తాపడం పనులకు ఈఈ కోటేశ్వరరావు
1,1016 విరాళాన్ని కమిషనర్ సత్యనారాయణ ఈవో రామారావుకు అందజేశారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమరావతిని అటకెక్కించి మూడు ముక్కలాటలాడారని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి సుష్నా చౌదరి దుయ్యబట్టారు. రాజధాని అమరావతిని అభివృద్ధి చేసి సంపద సృష్టిస్తామని, నియోజకవర్గంలోని ముస్లిం మైనార్టీలకు అండగా ఉంటూ వారి అభివృద్ధికి సహకరిస్తామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం ముస్లిం మైనార్టీల అభివృద్ధి సంక్షేమ విషయంలో కట్టుబడి ఉందని, త్వరలో ప్రధాని మోడీ పశ్చిమ నియోజకవర్గానికి వస్తారన్నారు. మీలో ఒకటిగా మీ ముందుకు వస్తున్న పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని మీ అందరికీ మాట ఇస్తున్నా. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నాది. మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించండి అంటూ శుక్రవారం ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుష్నా చౌదరి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయంత్రం 54వ డివిజన్ టీడీపీ అధ్యక్షులు సయ్యద్ సలీం, జనసేన డివిజన్ అధ్యక్షులు కంది నానీలతో కలిసి అమ్మ హోటల్, బీఆర్పీ రోడ్, కృష్ణవేణి మార్కెట్, పంజా సెంటర్, గాంధీ బొమ్మ తదితర ప్రాంతాల్లో పర్యటించారు. అమరావతి రాజధాని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ, జేఏసీ నాయకులు, అమరావతి మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సుష్నా చౌదరి మాట్లాడుతూ, ప్రజలు ఆశీర్వదిస్తే సేవకుడిగా మీలో ఒకడిగా ఉంటానని, పశ్చిమ నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతానని అన్నారు. పశ్చిమలో అనేక సమస్యలు దర్శనమిస్తున్నాయని, మంత్రిగా పనిచేసిన వైసీపీ ఎమ్మెల్యే నియోజకవర్గ అభివృద్ధికి ఏమాత్రం సహకరించలేదన్నారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన ఎమ్మెల్యేని ప్రజలు ఓడిస్తారని తెలిసే వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేశారని విమర్శలు గుప్పించారు. వారికి చేయూతనివ్వాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంది. 54వ డివిజన్లో పశ్చిమ నియోజకవర్గంలో పంజా సెంటర్లో ప్రచారం మొదలుపెట్టాం. ఇక్కడ ముఖ్యంగా పంజా సెంటర్లో ముస్లిం సోదరులు ఎక్కువగా ఉన్నారు. వాళ్ళకి అనేక అపోహలు ఉంటే ఆ అపోహలన్నీ తీర్చి ఈ భారతదేశంలో ముస్లిం సోదరులు కూడా పార్ట్ ఆఫ్ ఇండియా, పార్ట్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్. వాళ్ళకి ఎటువంటి రకమైన సమస్యలు రావు. అంతకు మించి నేను వాళ్ళ ఆస్తులు కానీ, వక్ఫ్ బోర్డు ప్రాపర్టీస్ కానీ అన్నీ కూడా నేను ప్రొటెక్ట్ చేసి, అవసరమైతే వాటికి కాంపౌండ్ వాల్స్ కూడా కట్టిపించే పని మీద నేను ఎమ్మెల్యేగా పనిచేయగలనని చెప్పి వాగ్దానం చేయడం జరిగింది. దాంతోపాటు ఇక్కడ ఉన్న దుర్భర పరిస్థితుల నుంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మౌలిక సదుపాయాలను ఇంప్రూవ్ చేసి వాళ్ళ ఆరోగ్య సమస్యలు కానీ, విద్య, వైద్యం రెండూ కూడా వెంటనే అరేంజ్మెంట్ చేయవలసిన అవసరం ఉంది. ఈ పంజా సెంటర్లో ఒక ఈట్ సర్కిల్ అని కడితే, ఇక్కడ ఎందుకంటే ఎక్కువ ఈటింగ్ ప్లేసెస్ ఉన్నాయి, ఈట్ ప్లేసెస్, అందరూ కూడా ఈ ఏరియాకి మొత్తానికి ఇది ఒక మంచి అద్భుతమైన సెంటర్ కింద తయారు చేయడానికి అవకాశం ఉంది. గత పాలనలో కూల్చివేసిన గూడుల గురించి కూటమి అభ్యర్థులు సుష్నా చౌదరి కేసు నుంచి చేసిన స్కామ్ల గురించి ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి షేక్ ఆసిఫ్ దుయ్యబట్టారు. అధికారంలో ఉండగా గూడులు కూల్చేసి ఇప్పుడు మతాలు, కులాల వారీగా మీటింగులు పెట్టి మత రాజకీయాలు చేయడానికి సిగ్గుపడాలని అన్నారు. డబ్బులతో గబ్బు రాజకీయాలు చేయాలని, మతం, కులం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని మీరు చేసే ప్రయత్నాలు నెరవేరవని నొక్కి వక్కానించారు. 54వ డివిజన్ కార్పొరేటర్ అకీబ్ అర్షద్ ఆధ్వర్యంలో వైసీపీ పశ్చిమ ఎమ్మెల్యే అభ్యర్థి ఆసిఫ్ డివిజన్ నందు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆసిఫ్ మీడియాతో మాట్లాడుతూ, సీఎం జగనన్న ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని రెండు కళ్ళుగా భావించి పెద్ద ఎత్తున ప్రయోజనకరమైన పథకాలు అమలు చేసిందన్నారు. తమ ప్రభుత్వం గత 5 ఏళ్లలో పశ్చిమ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిందని చెప్పారు. రోడ్ల నుంచి ఆసుపత్రుల వరకు అనేక అభివృద్ధి పనులు చేశామన్నారు. మేం చేసిన అభివృద్ధి పనులు ఇవాళ ప్రతి డివిజన్లో కనిపిస్తున్నాయని, మేము అందించిన సంక్షేమ ఫలాలు ప్రతి గడపలో కనిపిస్తున్నాయన్నారు. కానీ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి 2014 నుంచి 2019 వరకు చేసిన పాలనలో అన్ని స్కామ్లే కనిపిస్తున్నాయని విమర్శించారు. ప్రజలకు ఉపయోగపడే ఒక్క స్కీము లేదని, వారి పాలనలో మేము పశ్చిమ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి గురించి, అందించిన సంక్షేమ ఫలాల గురించి చెప్పి ఓట్లు అడుగుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ జమల పూర్ణమ్మ, కార్పొరేటర్లు ఎలికల చలపతిరావు, జిల్లా నగర డివిజన్ నాయకులందరూ పాల్గొన్నారు. ఇక్కడ ప్రజలు పశ్చిమ స్థానికులకు ప్రజల మధ్య ఉండేవారికి అండగా ఉంటారు. స్వార్థపరులు, అవినీతి పరులు, మోసగాళ్లను ఎండగడతారు. ఇది చరిత్ర చెబుతున్న సత్యం. రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 175 దిశగా పయనిస్తుందని, పశ్చిమ నియోజకవర్గంలో నేను భారీ మెజార్టీతో గెలుస్తానని, నా నియోజకవర్గ ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ సహకారంతో గెలుపు వైసీపీది అని చెప్పారు. అందరికీ నమస్కారం. ఈరోజు 54వ డివిజన్ కార్పొరేటర్ గారైన అర్షద్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క గడప గడప కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ప్రతి చోట మంచి స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా
బ్రహ్మరథం పడుతున్నారు. అనేక సీసీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్స్ కానీ, ఎలక్ట్రికల్ పోల్స్ కానీ అన్ని వసూళ్లు కల్పించి మేము వెళ్ళి ఓట్లు అడుగుతున్నాం. ఈ యొక్క కార్యక్రమానికి చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, అలాగే వివిధ సంఘాల వాళ్ళు, అలాగే మా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అందరూ కలిసి వెళ్ళి గడప గడప కార్యక్రమంలో ప్రజల వద్దకు వెళ్ళి ఎలాగుంది పాలన, ఏంటమ్మా మీకు ఏమైనా అవసరాలు ఉన్నాయని చెప్పి అడుగుతుంటే వాళ్ళు మంచి స్పందన లభిస్తుంది వాళ్ళ దగ్గర నుంచి. అలాగే జగనన్నకే మళ్ళీ సీఎం చేసుకుంటాం, మేము జగనన్న ద్వారా ఎంతో లబ్ధి పొందామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి ఇన్ని పథకాలు ఇచ్చి జగనన్న ప్రజల వద్దకు వెళ్ళి మాకు ఓట్లు అడగండి అని చెప్తే వాళ్ళు స్వచ్ఛందంగా ముందుకొచ్చి మాకు బ్రహ్మరథం పట్టి మాకు ఓట్లు ఇస్తామని చెప్తున్నారు. ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా, ఏ ఒక్క పథకం ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు మాయకూటమి వస్తుంది వచ్చి ఈరోజు ఏదో మాయ మాటలు చెప్తున్నారు. వాళ్ళు ఓటు అడిగే హక్కు వాళ్ళకి లేదు. ఇక్కడ నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలిసిన విషయమే. మళ్ళీ సుజనా చౌదరి గారు పూటకో మాట గంటకో మాట మాట్లాడుతున్నారు. ప్రతి ఓడిని తీసుకురావడం, మేము అంత ఇచ్చేస్తాం, ఇంత ఇచ్చేస్తాం, మే 14వ తారీఖు కనబడండి, మీకు ఏం కావాలో అది రాసి ఇచ్చేస్తాం, చెక్కులు ఇచ్చేస్తాం, అవి ఇచ్చేస్తాం అని చెప్తున్నారంట. వెళ్ళిన వాళ్ళ ఏదో ఆశ పెట్టుకుని వెళ్తున్నారు. ఇదేంటి మే 14 ఏంటి అంటే ఓ స్త్రీ రేపు రా టైప్లో అలాగే నడుస్తుంది అక్కడ. ఇక్కడ జనాల మట్టికి ఏమనుకుంటున్నారంటే అబ్బో ఆహా ఓహో అంటున్నారు. అక్కడ అంతా ఏం లేదు, అంతా డొల్లతనమే. పార్టీ నుంచి ఎవరు వెళ్ళట్లేదు. వాళ్ళు కావాలని చెప్పి దుష్టప్రచారం చేస్తున్నారు. కావాలని దుష్టప్రచారం చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆసిఫ్కి అసలు ఆదరణ లేదు. ఆసిఫ్కి ముస్లిమ్స్ దగ్గర ఇవ్వట్లేదు, ఏం చేయట్లేదు, అలా చేయట్లేదు అని చెప్పేసి కావాలని మౌత్ టాకింగ్ చెప్తూ అక్కడక్కడ టీ స్టాల్స్ దగ్గర వాళ్ళు పబ్బం గడుపుతున్నారు. చూస్తున్నారు, ఈ ప్రజలందరూ చూస్తున్నారు. కేవలం ఆ జెండా కూలీలే తప్ప వాళ్ళకి పార్టీ క్యాడర్ కానీ 3 పార్టీలు కలిసినా వాళ్ళ క్యాడర్ అనేది ఏం లేదు. అందరికీ నమస్కారం. ఈరోజు నా డివిజన్ 54 డివిజన్లో మనం గడప గడపకి మొదలైనప్పటి నుంచి కూడా ప్రతి గడపకి మనం వెళ్ళినప్పుడు ప్రజలే మమ్మల్ని వాళ్ళే ఎంతో ఆనందంగా మమ్మల్ని పలకరిస్తారు. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా, ప్రతి గడపకి కూడా ఒక పథకం అనేది ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ప్రతి ఒక్కరికి తెలుసు కాబట్టి ప్రజానికం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆసిఫ్ అన్న వచ్చాడు, మేము మీకే ఓటేస్తాము, ఫ్యాన్ గుర్తుకే మన ఓటు అని చెప్పేసి వాళ్ళే చెప్తున్నారంటే మనకి ఎంతో ఆనందం. నగరంలో కాంగ్రెస్ పార్టీ నాయకుల రాజీనామాలు నగర కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతుందన్న సంకేతాలు ఇస్తున్నాయి. 3 రోజుల క్రితం ఏఐసిసి నెంబర్ నగర మైనార్టీ సెల్ అధ్యక్షుడు రాజీనామా చేయగా శుక్రవారం కాంగ్రెస్ పార్టీకి చెందిన పోత్ర బేసిక్ కంఠేశ్వరుడు రాజీనామా చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పార్టీ పదవులకు ఏపీసీసీ సెక్రటరీ సర్దార్ శ్రీ మరుపిల్ల చిట్టి, కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం అధ్యక్షులు పోతిన బేసి కంఠేశ్వరుడు శుక్రవారం సాయంత్రం రాజీనామా చేశారు. ఈ విషయమై మరుపిల్ల చిట్టి కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పోతిన బేసు మాట్లాడుతూ, స్వాతంత్ర సమరయోధుడైన పోతిన వెంకన్న కుమారుడైన తాను గత 40 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో శిక్షితుడైన కార్యకర్తగా, నాయకుడిగా పనిచేస్తూ వచ్చానని చెప్పారు. అయితే కొంతకాలంగా పార్టీకి పూర్తి విధేయులైన తమలాంటి వారిని అడుగడుగునా అవమానపరుస్తున్నారని, మాలాంటి నిజమైన క్రమశిక్షణ గల నాయకులను, కార్యకర్తలను విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో మనస్తాపనకు గురై కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షులు శర్మలారెడ్డికి పంపిస్తున్నట్లు చెప్పారు. కాగా సిటీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ పైల బాల శ్రీనివాసరావు కూడా కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, పదవులకు రాజీనామా చేశారు. అలాగే చిట్టి కార్యాలయ శాశ్వత నెంబర్ పనుకు రమేష్ బాబు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇక్కడ విచ్చేసిన పాత్రికేయులకు, మిత్రులకు, అలాగే సర్దార్ మరుపుల చిట్టి కేంద్ర కాంగ్రెస్ కార్యాలయం సభ్యులకు, కాంగ్రెస్ నాయకులు అందరికీ కూడా ముందు నమస్సుమాంజలి. ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం ఏజెండా కాంగ్రెస్ పార్టీ, భారత నేషనల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయడానికి మేము అంతా కూడా ఆఫీసు మెంబర్లు అందరం కూడా, సర్దార్ మరుపుల చిట్టి కాంగ్రెస్ ఆఫీస్ మెంబర్స్ అందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. దీనికి ప్రధాన కారణం మా ఆఫీసు ఈ ఆఫీసు స్వతంత్ర సమర దగ్గర నుంచి ఎన్నో కార్యక్రమాలకి కాంగ్రెస్కి ఎన్నిదన్నగా, అలాగే కాంగ్రెస్ స్వాతంత్ర ఉద్యమాలకు ఎన్నిదన్నగా పెద్దలు మరుపుల చిట్టి గారి దగ్గర నుంచి, అలాగే పోతన వెంకన్న గారు, వానరాజు పోతన గారు, పోతుని చిన్న గారు, ఇలాగే పనుగు శాస్త్రి గారు, తమ్మిని విజయ్ కుమార్ గారు, ముదులు బాబ్జీ గారు, అడ్డు రాములు గారు, మాధవ రామారావు గారు,
అలాగే పెద్దలందరూ కూడా పరాల ఆదినారాయణ గారు ఇలాంటి పెద్దలందరూ కూడా ఈ ఆఫీస్ నుంచి ఎంతో మహోన్నత స్థానానికి వెళ్ళడం జరిగింది. మరి కాంగ్రెస్ పార్టీకి ముఖ్య కేంద్రంగా ఉన్న ఇది కాంగ్రెస్ వైభవం కోల్పోవడంతో గత 10 సంవత్సరాల నుంచి కూడా అందరం కూడా ముఖ్యంగా వాళ్ళ రాజీనామాల్ని సమర్పించడం జరుగుతుంది మీ ద్వారా. అలాగే దీన్ని కూడా అందరికీ పిసిసికి అలాగే ఏఐసిసి కూడా ఫ్యాక్స్ ద్వారా ఈ సమాచారాన్ని అందజేయడానికి మేము నిర్ణయించుకున్నాం. కుల మత రాజకీయాలకు అతీతంగా ప్రతి ఇంటా సంక్షేమ ఫలాలు అందించిన ఏకైక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని సెంట్రల్ ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. స్థానిక 28వ డివిజన్ శ్రీనగర్ కాలనీలో శుక్రవారం సాయంత్రం వైఎస్ఆర్సీపీ డివిజన్ ఇన్ఛార్జ్ కనపర్తి కొండలరావు పార్టీ నాయకులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓట్లు వేసి ఆశీర్వదించాలని కోరారు. ఎమ్మెల్యే వెల్లంపల్లి మాట్లాడుతూ శ్రీనగర్ కాలనీని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందాలంటే మళ్లీ జగనన్న ప్రభుత్వమే రావాలని అన్నారు. కోవిడ్ సమయంలో కూడా అభివృద్ధి సంక్షేమాన్ని పరుగులు పెట్టించామని పేర్కొన్నారు. అహర్నిశలు పేదల కోసం శ్రమించే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ప్రచారంలో భాగంగా 28వ డివిజన్లో ఈ ప్రదేశం అంతా కూడా పర్యటించడం జరుగుతుంది. ప్రజల నుంచి ప్రతి ఇంటికి కూడా వెళ్తుంటే ప్రతి ఇంటికి కూడా మంచి స్పందన ఇస్తున్నారు. అందరూ కూడా చాలామంది ఇప్పుడు ఇక్కడ ఈ ఇంట్లో కూడా పెద్దామ పెన్షన్ ఇంటికి వచ్చేస్తున్నాడయ్యా, ఆయన కాకి ఇంకెవరికి వేస్తాము. ఎప్పుడు గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆ విధంగా చేయాలని ఆలోచన చేయలేదు. వైద్యం ఉచితంగా చేస్తున్నాడు, అందరికీ కూడా పిల్లలు చదివిస్తున్నాడు, ఇల్లు లేని వాళ్ళందరూ కూడా ఇల్లు ఇస్తున్నాడు అని చెప్పిన ప్రతి ఒక్కళ్ళు కూడా జగనన్నే మేము గెలిపించుకుంటాం, ఆయన గెలిస్తేనే మళ్ళీ మాకు ఈ పథకాలు ముందుకు వస్తాయని చెప్పడం కానివ్వండి. ఈ కాలనీ చూసుకుంటే చూడండి అంత డీసెంట్గా కాలనీని మొత్తం కూడా డెవలప్ చేశారు. ఒకసారి మనందరం కూడా గమనించాల్సిన అవసరం ఉంది. అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే అభివృద్ధి అంటేనే జగన్మోహన్ రెడ్డి గారు, సంక్షేమం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే సంక్షేమాన్ని అభివృద్ధిని సంపాదనలో ముందు తీసుకెళ్తున్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని అభిమానిస్తున్నారు. ఆయన్ని తప్పకుండా మేము గెలిపించుకుంటాం, ఇది మా బాధ్యత అని చెప్పిన విధంగా ప్రతి ఒక్కళ్ళు మమ్మల్ని ఆదరిస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పని కూడా ఈ రోజున స్థానిక 28వ డివిజన్లో మన వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, వైసీపీ అభిమానులు, కార్యకర్తలు అందరం కూడా ఈ రోజున గడప గడప కార్యక్రమంలో పాల్గొన్నాము. ఈ కార్యక్రమంలో అందరం కూడా ఏ ఇంటికి వెళ్ళినా కూడా అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎంతో పొగుడుతూ, అన్న సీనన్న మేము మీకే ఓట్లేస్తాం, జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూస్తాం, ఎంతో ఆనందంతో మాకు అందరికీ కూడా చెప్పడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. రాబోయే కాలంలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎంగా చూడటం తథ్యమని అందరం చెప్తున్నాం. సైకిల్ గుర్తు కోట్లు వేయాలని, మరోసారి తన తండ్రిని ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపాలని మైలవరం నియోజకవర్గం టీడీపీ యువనేత వసంత్ ధీమన్సాయి పిలుపునిచ్చారు. నేడు అడవి క్వారీ ప్రాంతంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ యువనేత ధీమన్సాయి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జనసేన, బీజేపీ బలపరిచిన తెలుగుదేశం పార్టీ మైలవరం నియోజకవర్గం ఉమ్మడి అసెంబ్లీ అభ్యర్థి వసంత వెంకటకృష్ణ ప్రసాద్ ను విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి కేశినేని శివనాథ్ గెలిపించాలని, సైకిల్ గుర్తుకు మీ ఓట్లు వేయాలని తెలుగుదేశం, బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు తెలుగు యువత, ఐటీడీపీ, టీఎన్ఎస్ఎఫ్ నేతలు పాల్గొన్నారు. తప్పకుండా సైకిల్ గుర్తు ఓటేయాలి. 2 ఓట్లు ఉంటాయి ఒక్కొక్కరికి, 2 సైకిల్కి వేయాలమ్మా. సరే బాబు తప్పకుండా సైకిల్ నాగన్నా ఇక్కడ ఏ సమస్య వచ్చినా రెస్పాండ్ అయ్యేది మనం ఎవరికి ఇక్కడ సైకిల్ గుర్తుకోవాలి. ఎమ్మెల్యే గారు బాబు తెలుసు అందరూ మా తప్పకుండా సైకిల్ గుర్తు కొట్టేయాలి. ఈసారి మన గవర్నమెంట్ వస్తే 3 గ్యాస్ సిలిండర్ ఫ్రీ, ఆర్టీసీ 1518 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి 1500 వస్తుంది. చూసుకొని తప్పకుండా సైకిల్ ఇద్దరు బలికి వెళ్తున్నారా? వచ్చే సంవత్సరం అదే బాబు గారికి వెళ్తే ఇద్దరు కూడా చెరువు 15,000 ఇస్తాడు. జగన్ లాగా ఒకరికి కాదు. సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, ఆర్టీసీ ఫ్రీ. తప్పకుండా 2 కూడా సైకిల్కి వెళ్ళాలి. మీకు 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీ, బస్ ఫ్రీ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నేడు వైసీపీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల. సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ 2 కీలక హామీలు ఇవ్వనున్న వైసీపీ.
నవరత్నాలను హైలైట్ చేస్తూ మేనిఫెస్టోను విడుదల చేయడానికి శ్రీకారం చుట్టనున్న సీఎం జగన్. మంగళగిరి నియోజకవర్గంలో తాను ఓడిపోయినప్పటికీ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని మంగళగిరి ఎమ్మెల్యే అభ్యర్థి నారా లోకేష్ వెల్లడి. తాను చేసిన సంక్షేమంలో 10% గెలిచిన అధికార పార్టీ వైసీపీ వాళ్ళు చేయగలిగారా అని ప్రశ్నించిన లోకేష్, తాము అధికారంలోకి రాగానే అమరావతి రాజధాని పనులు దిగ్విజయంగా పునఃప్రారంభిస్తామని హామీ. వైసీపీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ టీడీపీలో చేరిన వైనం. తన మద్దతుదారులతో కలిసి చంద్రబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్న డొక్కా మాణిక్యవరప్రసాద్. దేశంలో ఎక్కడ అమలు చేయని చట్టాన్ని తీసుకువచ్చి పేదల భూములను బొక్కేందుకు జగన్ రెడ్డి భూభక్ష చట్టాన్ని తీసుకువచ్చాడని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆగ్రహం. దాన్ని అడ్డు పెట్టుకుని వివాదాలు సృష్టించి వైసీపీ నేతలు పేదల భూములు కొట్టేసేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపణ. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో కలుద్దాం. నమస్కారం.